ఈ పార్సిల్ కోసం అయితే నా శాలరీ మొత్తం పెట్టేసా. కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? అసలు మెయిన్ సరుకు ఇదే. హలో గైస్, నమస్తే. ఈ బాక్స్ కోసం అయితే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రోజైతే కుదిరింది, నా కళ నెరవేరింది. ఈ పార్సిల్ కోసం అయితే నా శాలరీ మొత్తం పెట్టేశా. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చూడకూడదని ఆశిస్తున్నా. ఒకవేళ చూసారనుకో వాళ్ళ చేతిలో నేను అయిపోతా. ఇదే నా లాస్ట్ వీడియో అవుతుంది. రేపటాంచి వ్లాగ్ విత్ షేక్ అనేవాడు మీకు కనపడడు. సరే అయితే పదండి, ఇప్పుడు దీంట్లో ఏముందో మీకు కూడా చూపించేస్తా. దీంట్లో ఏముందో నాకైతే తెలుసు, కానీ మీకు తెలియదు కదా, చూపించేస్తున్నా. నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే అదే, ఇది కెమెరా, బుల్లి కెమెరా. ఇది చిన్న కెమెరా. ఇంక ఈ బాక్స్తో మనకి పని లేకపోరా, పక్కకి పో. సరే అయితే పదండి, దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. మామూలుగా ఉంటుంది మనతో ఇదంతా. దీంట్లో అయితే రెండు ఉన్నాయి, 2 డబ్బాలు. 1 2 అండ్ ఇంకోటి ఏదో కర్ర ఉంది. ఇది కర్ర అనమాట, సెల్ఫీ స్టిక్. ఇదైతే ఇంత పెద్దది వస్తుంది. ఇలా మనం వీడియోలు కూడా చూసుకోవచ్చు దీంతో. సరే, ఇది అన్నిటికీ పనికి వస్తుంది. కర్రలాగా ఎవరినైనా కొట్టడానికి అన్నిటికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. దీని పక్కన పెట్టేద్దాం. ఇంకా తర్వాత యాక్సెసరీస్ బాక్స్ ఇది. దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయంటే, ఇది క్లిప్ అన్నమాట, కెమెరా మౌంట్ చేయడానికి. అండ్ అలాగే ఇది కొన్ని డాక్యుమెంట్స్. అండ్ ఇది ఫైనల్లీ ఇది బ్యాటరీ బాక్స్ అనమాట. ఈ దగ్గర రండి చూపిస్తాయి బ్యాటరీ బాక్స్. మనం ఆర్డర్ చేసింది ఏంటంటే అడ్వెంచర్ కాంబో. సో అందుకని ఏంటంటే అడ్వెంచర్ కాంబోలో అయితే మనకి బ్యాటరీ అండ్ కెమెరా, దాంతోపాటు అన్నీ 3 బ్యాటరీస్ అడిషనల్ వస్తాయి. అదే మీరు నార్మల్ది ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఒకటే బ్యాటరీ వస్తుంది. ఇప్పుడైతే మనకి దీంట్లో 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి. చూడండి, 3 బ్యాటరీస్ ఇవి. ఒక బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయినా ఇంకో బ్యాటరీ పెట్టుకొని మళ్ళీ మనం రంగంలోకి దిగొచ్చు. సో అందుకని ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మనకి చాలా. సో అందుకనే నేను 3 బ్యాటరీస్ ఉండేదే తీసుకున్నా. ఇంకా ఫైనల్గా మెయిన్ పార్ట్ ఏంటంటే కెమెరా ఉందన్నమాట. కెమెరాతో పాటు ఇంకోటి ఇదేంటంటే కేస్ అనమాట. కెమెరా కింద పడిపోకుండా, ఒకవేళ పడినా పాపం మా బుల్లి కెమెరాకి దెబ్బలు గిబ్బలు ఏం తగలకుండా ఉండడానికి ఈ కేసు ఇచ్చారు. మామూలుగా ఉంటుంది DJI తోటి. సరే, దీన్ని లోపల పెట్టేద్దాం. సరే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అసలు మెయిన్ సరుకు ఇదే. అసలు సరుకు అంటే ఇదే. దీనికోసమే ఇంత కష్టపడింది ఇప్పుడు దాకా. ఇదిగోండి, రామ్మరా, బయటికి రా, చిలక రా. ఇదిగోండి ఆ చిలక ఇదే, DJI Action 5 Pro. చాలామంది నాకు సజెస్ట్ చేశారనమాట, ఈ కెమెరా ఎందుకురా, DJI Pocket 3 ఉంది అది తీసుకోమని. కానీ నాకైతే చాలా రీసెర్చ్ తర్వాత ఈ కెమెరానే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ కెమెరాలో మీరు యాక్షన్ వీడియోస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింద పడిపోయింది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ DJI Pocket 3 అలా కాదు. దానికి ఏంటంటే మెకానికల్, అది తల తిరగద్ది కదా, అది వస్తుంది. సో అదేంటంటే ఎప్పుడైనా పాడైపోవచ్చు. కానీ ఈ కెమెరా అలా కాదు, చాలా డ్యూరబుల్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీని కెమెరా క్వాలిటీ కూడా ఆసమ్. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను DJI Pocket 3 తీసుకున్నాను అనుకోండి, అది రెయినీ సీజన్లో పనికిరాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రెయినీ సీజన్లో మనం ఏదైనా వ్లాగ్స్ చేయాల్సి వచ్చింది, ఆ టైంలో మీకు ఆ DJI Pocket 3 అనేది కంపాటబుల్గా ఉండదు. సో దాని ప్లేస్లో ఇదైతే మీరు వాటర్లో వేసేయండి, పర్లే. ఒక 2 రోజులు వదిలేయండి, పర్లే, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వండర్లా అటువంటి ప్లేసెస్కి వెళ్ళారు, వాటర్ రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, దాని వీడియో తీయాలంటే దిస్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. సో అందుకే నేనైతే దీన్నే పర్చేస్ చేశాను, DJI Pocket 3 కన్నా కూడా. అండ్ అందులోనూ మీకు బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. ఈ బ్యాటరీస్ ఏంటంటే అడిషనల్ 3 బ్యాటరీస్ వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీస్. కానీ DJI Pocket 3కి అలా ఉండదు, అటాచ్డ్ బ్యాటరీ వస్తుంది. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు మొత్తం సెట్ మార్చుకోవాలి. కానీ ఇది అలా కాదు, మీరు జస్ట్ బ్యాటరీస్ కొత్తవి కొనుక్కుంటే చాలు, లైఫ్ టైం. ఫస్ట్ మనమైతే దీనిపైన ఉండే లెన్స్ని పీకేద్దాం. ఇలా పీకుతూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది.
ఒకసారి బుజ్జిముండ కళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ లెన్స్. నిజంగా చేతులు పట్టుకొని ఉంటే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది నాకైతే ఇది. దీంతో మనం ఇలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ కెమెరాని స్టార్ట్ చేయాలంటే దీంట్లో బ్యాటరీస్ వేయాలి. ఈ బ్యాటరీలు వేయాలంటే ఈ డోర్ని ఇక్కడ యారో పైకి చూపిస్తుంది కదా, ఈ యారోని ఇలా పైకి పుష్ చేస్తే మనకి ఇలా డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ డోర్లో మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా కింద చూపిస్తుంది కదా పాయింటర్, ఈ పాయింటర్లో ఇలా పెట్టి ఇలా ఇన్సర్ట్ చేసుకునేదే అయిపోయింది. సో జస్ట్ సింపుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ క్విక్ స్టార్ట్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇట్స్ ఆన్. మీకు కనిపిస్తుందా? సరే, ఇప్పుడు మనం అయితే దీన్ని టర్న్ ఆన్ చేద్దాం. వినిపిస్తున్నానా కెమెరాలో? ఇదే మన కెమెరా అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మనమైతే దీంట్లో 4K 60 FPS 120 FPS 240 FPS దాకా షూట్ అయితే చేయగలం. అయితే ఇప్పుడు ఈ మౌంట్ని దీనికి అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇది మౌంట్ ఇలా తగిలిచ్చేసాక దీన్ని ఏమంటారు ట్రైపాడ్ స్టిక్ని అయితే మనం దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. వీడియోని అయితే రికార్డ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో DJI Action 5 Proలో షూట్ చేసింది. నేను పరిగిస్తున్నా సరే దీంట్లో ఎటువంటి షేక్ అయితే లేదు. ఈ కెమెరాలో షూట్ చేసిన తర్వాత వచ్చిన కెమెరా క్వాలిటీ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఇది మన ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ లాంగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.